అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఇక విడుదలకు సిద్ధమైందండి. ఈ మధ్య అంటే డిసెంబర్ 27వ తారీఖున ఒక మాస్ ప్రోమో సాంగ్ రిలీజ్ చేశారండి. ఈ ప్రోమో సాంగ్లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు దాదాపు ఒక 8-9 సెకండ్లు మాత్రమే కనిపించిన ఆ ప్రోమోలో మాత్రం ఏముందండి నిజంగా. చిరంజీవి గారు తన స్టైల్తోని అలా అనుకుంటూ, వెంకటేష్ గారు కూడా అలా అంటే పక్కనున్న మనుషుల్ని అలా అనుకుంటూ వాళ్ళు కనిపించిన తర్వాత ఆ సీన్ అనేది మామూలుగా లేదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని కొంతమంది డాన్సర్లతోని అలా కనిపించిన తర్వాత బాబా ఇంకా కాసేపు అంతా చూపించిన బాగును. వీళ్ళిద్దరు కలిసి ఒక స్టెప్, ఒక డ్యాన్స్, అంటే ఆ సాంగ్ ఏంటో మనల్ని అర్థం కాలే. ఆ సాంగ్కి కాస్తంత కనిపిస్తే బాగుండు, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే బాగుండు. అంటే కలిసి డ్యాన్స్ చేసే ఉంటారు, కానీ మనకి దాదాపు 8-9 సెకండ్లు మాత్రమే వాళ్ళు కనిపించారు. అంటే ఈ యొక్క ప్రోమో సాంగ్ 29 సెకండ్లు కనిపించింది, కానీ టైటిల్ కాస్త కానొచ్చింది. అక్కడ ఉన్న ఆ ప్రోమోలో కొంతమంది జనాలు కానొచ్చారు, ఆ లైటింగ్ అయ్యే కానొచ్చినాయి. కానీ వీళ్ళు దాదాపు 8-9 సెకండ్లు మాత్రమే కానొచ్చారు. 8-9 సెకండ్లు కనిపిస్తే అసలు అభిమానులు ఏమైపోవాలండి? అనిల్ రావిపూడి గారు, మీరు ఇంత ఆశ పెట్టి కాస్తంత మాత్రమే చూపిస్తే మరి డిసెంబర్ 30వ తారీఖు దాకా మీరు డిసెంబర్ 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి అభిమానులు. ఇటు విక్టరీ వెంకటేష్ గారి అభిమానులు, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఎక్కువైపోయారు. ఆ ప్రోమో సాంగ్ కాకుండా ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చెప్పి వాళ్ళు స్టైల్గా ఒకళ్ళ చేతుల నుంచి ఒకరు ఇలా కళ్ళజోడు తీసుకొని అలా కళ్ళజోడు పెట్టుకొని కనిపించిన తర్వాత ఎక్కడైతే మనకి చూడాలో టక్కన అక్కడ ఆర్డర్ చేశారు. ఏమంటే మనశంకర్ వరప్రసాద్ అని చెప్పి టైటిల్ పడదు. ఇట్లా చేస్తే ఎట్లండి? ఎంత డిసప్పాయింట్ అయ్యారు. ప్రోమో చూస్తేనో బాగుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, ఆ సాంగ్ ఏంటో అర్థం కాలే. కాస్తంత సాంగ్ 1 నిమిషం నారాయణ సాంగ్ అనేది వస్తే బాగుండు. తిప్పి కొడితే 29 సెకండ్లలో మనకి ఏమర్థమైంది? ఆశ చూపించేసి వదిలేశారండి. వెనకడికి కూడా బాగా ఆకలి ఉండే అన్నం పెట్టమే అంటే ఇస్తారాకు వేసారట, గ్లాసు పెట్టారట, ఇస్తారాకులు కాసిన నీళ్ళు పోసారట, శుభ్రంగా కడుక్కున్నారట, అన్నం పెట్టారు కానీ కూర అవ్వలేదట. కూర అయ్యేలాంటికి ఇంకా టైం పట్టిద్దని చెప్పారట. అటు చూస్తేనో గుమ్మన వాసన వస్తుంది, మసాలా వాసనతో చక్కగా ఏదో చికెనో మటనో ఏదో చేస్తున్నారు, కానీ ఇక్కడ అది ఆకలి చూస్తే అదిరిపోతుంది. అంత ఆకలి మీద ఉందండి ఫ్యాన్స్. మీరు కూడా అదే పని చేశారనిపిస్తుంది నాకైతే. ఊరించారు, ఇదిగో వచ్చేసింది అనుకున్నారు. తిప్పి కొడితే 1 నిమిషంన్నర ఎంతో ఉంటుంది అనుకున్నారు. ఆ ప్రోమో మాస్ సాంగ్ తిప్పి కొడితే 1 నిమిషంన్నర ఉంటుంది అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు కలిసి నటిస్తున్నారంటేనే ఒక గూస్ బంప్స్ వచ్చేస్తాయి వాళ్ళు కనిపిస్తేనే. అలాంటి సాంగ్ను రిలీజ్ చేసి, ఎంత ప్రోమో రిలీజ్ చేసి ఎటు కాకుండా చేశారు. ఫ్యాన్స్ని మాత్రం ఆశ చూపించేసి వదిలేశారు. సరే, డిసెంబర్ 30వ తారీఖున ఆ సాంగ్ మొత్తం రిలీజ్ అవుతుంది అంటున్నారు. ఆ ఫుల్ సాంగ్లోనైనా కొద్దిగా ఎక్కువ చూపించేటట్టు ప్రయత్నించండి. ఎందుకంటే ఫ్యాన్స్ ఇక్కడ ఆగలేకపోతున్నారు. ఎప్పుడు రిలీజ్ అయిద్దా, ఎప్పుడు చూడాలా అంటే మీరు ఒక డేట్ పెట్టేశారు. జనవరి 12వ తారీఖు సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుందన్న సంగతి తెలుసు, కానీ ఆ సినిమా ఎట్లాగా ఇంకొన్ని రోజులు టైం ఉంది. దగ్గర ఒక 2 వారాలు పైగా టైం ఉంది. కలిసి వీళ్ళిద్దరు ఏమన్నా డాన్స్ చేసేది ఏమన్నా చూపిస్తారేమో అన్నట్టు నేను అనుకున్నాను. అసలు ఇప్పుడు చూపించిన ఆ ఒక్క రవ్వ మాత్రమే అదిరిపోయింది. ఎందుకంటే ఒకళ్ళ చేతు నుంచి ఒకళ్ళ కళ్ళజోడు ఇలా తీసుకొని అలా స్టైల్ పెట్టుకుని చూసావా, థియేటర్లో మాత్రం ఫ్యాన్స్ హంగామైతే మామూలుగా. ఆ టైంలో ఈ ప్రోమో సాంగ్ని ఇలా వచ్చేసి అలా ఊరిస్తున్నారు కదా. తర్వాత వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేసే ఆ ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అభిమాను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంటుంది, అంత బాగా ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అభిమానుల్ని ఆకట్టుకోవడం 100% మాత్రం ఆకట్టుకుంటుంది ఆ సాంగ్ అనేది. ఆ సాంగ్ తర్వాత నెక్స్ట్ రాబోయే ట్రైలర్ ఇంకా ఉన్నాయి, మనకు చాలా ఉన్నాయి. ట్రైలర్ వస్తుంది, గ్లిమ్స్ ఉంది, ట్రైలర్ ఉంది, ఈవెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రోమో రిలీజ్ చేశారు. ఫుల్ లెంత్ సాంగ్ అనేది 30వ తారీఖున అంటున్నారు, డిసెంబర్ 30వ తారీఖున అంటున్నారు. తర్వాత ఇంకేదో గ్లిమ్స్ అంటున్నారు. తర్వాత మళ్ళీ వచ్చే ట్రైలర్ వస్తుంది అంటున్నారు. దానికి మించింది
ఈవెంట్. ఈ ఈవెంట్లో మాత్రం ఇటు చిరంజీవి గారు ఇటు విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతూ ఉంటే, అంటే ఆ స్టేజీ పైన వీళ్ళిద్దరూ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడు ఆ సినిమా వస్తుందా, ఎప్పుడు చూద్దామా, వీళ్ళిద్దరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనేది ఇక మాటల్లో చెప్పలేమండి. ఇంకో విషయం చెప్పాలి, దాదాపు చిరంజీవి గారు అంటే వెంకటేష్ గారి కన్నా ముందాలు వచ్చారు సినిమా ఇండస్ట్రీకి. 47 సంవత్సరాలు పైగా అవుతుంది, అంటే 50 సంవత్సరాలు దగ్గరకు వస్తుందన్నమాట సినిమా ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి గారు. ఇంతవరకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ వీళ్ళ కలయికలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక సినిమా కూడా రాలే. ఇదే ఫస్ట్ టైం. మరి ఎంత ఆశ ఉంటుంది, ఎంత కోరిక ఉంటుంది వీళ్ళిద్దరి కలయికలలో ఈ సినిమా వస్తుందామంటే, ఎప్పుడు ఈ సినిమా వస్తుందని చెప్పి ఎంత ఆశ కొద్ది ఎదురు చూస్తున్నారంటే ఫ్యాన్స్ మామూలు కాదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కాస్తంత పాజిటివ్ టాక్ కానీ వచ్చింది అనుకోండి, ఈ సినిమా సూపర్ అనే ఒక్క మంచి కాస్తంత టాక్ కానీ వచ్చిందంటే హిట్టే కాదండి, సూపర్ హిట్టే కాదండి, బ్లాక్ బస్టర్ హిట్టే కాదండి, దాని అమ్మమ్మగుడు హిట్ అయింది అనమాట. అంత పెద్ద హిట్ మాత్రం సినిమా ఇండస్ట్రీకి వచ్చే సంవత్సరం 2026లో జనవరి 12వ తారీఖున థియేటర్లో మాత్రం రికార్డులు మోతమవటం మాత్రం ఖాయం అనిపిస్తుంది. ఒక పక్క మెగా ఫ్యాన్స్, మరో పక్క విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్, వీళ్ళిద్దరు కూడా సంక్రాంతి బొనాన్సాగా ఈ సినిమా అనేది రిలీజ్ అవుతుంది. వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కూడా సంక్రాంతి పండుగ ఏ విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటారో ఈ సినిమాను చూసి కూడా అంతకు మించి సెలబ్రేషన్ చేసుకుంటారని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.